నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు శ్రీ జలి శైలజ హరినాథ్ అక్క గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. మేము ఏ సమస్య పైన మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది ఏంటి అని అంటే, గత పాలక వర్గంలో దాదాపు ఏ రోజు కూడా నల్ల బిల్లులు వాటికి సంబంధించినటువంటి బకాయిలు లేకపోతే వాటికి నల్ల బిల్లులు కట్టాలి అని చెప్పి ఏ రోజు చెప్పనటువంటి పాలకవర్గము లేదంటే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఏ రోజు కూడా ప్రజలకి దృష్టికి తీసుకుపోలేదు. కానీ వన్స్ ఒక్కసారి పాలకవర్గము రద్దయి దాదాపు ఒక వారం రోజుల నుంచి ప్రజల్ని పీడిస్తూ వాళ్ళందరినీ దాదాపు వేలాది రూపాయలు కట్టాలి లేదంటే మీ నల్లాలన్నింటినీ కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కమిషనర్ గారు ఈ సందర్భంగా నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే, ఇది మీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో 372 ద్వారా 2016లో ఇచ్చినటువంటి జీవో ఏంది అని అంటే, దాదాపు ₹1 బీపీఎల్ ఉన్నటువంటి అందరికీ కూడా ఉచిత నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి దీంట్లో ఉంది. దాని తర్వాత కూడా మళ్ళీ 2019 డిసెంబర్ 2వ నెల 21వ తారీఖు రోజు మళ్ళీ జీఓఆర్టీ 182లో కూడా దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేస్తుంది ఏముంది అని అంటే, నల్ల కొత్త కనెక్షన్ బీపీఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 మాత్రమే నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి. కానీ మీరు మీ తెలివితేటలన్నింటినీ ఉపయోగించి గిర్మాపూరు లేకపోతే విలీన గ్రామ పంచాయతీలో మీరు ఏం చేస్తూ ఉన్నారంటే, నల్లాలు మీకు ఇంత ముందుకు ఆన్లైన్లో ఎక్కలేదు కాబట్టి కొత్త నల్ల కలెక్షన్ తీసుకోవాలి, ₹8,800 కట్టాలి అని చెప్పి మీరు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా చెప్పింది ఏముంది అని అంటే, ఈ జీవోలో మెన్షన్ చేసింది పాయింట్ నెంబర్ 5. ఈ జీవోలో దాదాపు 61 యూఎల్బీలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ₹1 కనెక్షన్ ఇవ్వడం వల్ల ఇది గవర్నమెంట్కి ఎటువంటి బర్డన్ లేదు కాబట్టి వాళ్ళకి ₹1 కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలనే మీరు కంటెంప్ట్ చేస్తా అని చెప్తే మేము కూడా ఇప్పటి నుంచి కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటుంది. కమిషనర్ గారు మీకు ఇంకోసారి నేను ఏం చెప్తా ఉన్నానంటే, మీకు వచ్చే జీతం కూడా మున్సిపల్ సాధారణ గ్రాంట్ నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. కానీ మీరు మీ తెలివితేటలన్నింటిని ఉపయోగించి ప్రజలని పీల్చి చేసి ఏదో డబ్బులు దండుకొని వాటిని ఏదో చేస్తామని చెప్పేసి ఇక్కడ చేస్తా అంటే కుదరదు. ఇప్పటి నుంచి ప్రతి దానిపైన మేము ఇదే విధంగా స్పందిస్తాము. ఇక నుంచి చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.